నమస్తే, నేను మధు. దురంధర్ 1, 2 చిత్రాల ద్వారా ఆదిత్య ధర్ ఎంత హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దురంధర్ 3 గురించి కూడా చర్చ జరుగుతుంది. మరి దురంధర్ 3 రాబోతుందా లేదా ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, దురంధర్ 1 చాలా హిట్ కొట్టింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దురంధర్ 2 అంతకంటే హిట్ కొట్టింది. ఇప్పుడు దురంధర్ 3 కూడా రాబోతుందా? ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దురంధర్ 1 and 2 మాత్రమే ఉంటుంది, దురంధర్ 3 ఉండదు అని డైరెక్టర్ ఆదిత్య ధర్ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. నేను అంతకుముందు చెప్పాను, ఈ సీక్వెన్స్ 1 and 2 ప్రారంభ దశ నుంచే 1 and 2 అని చెప్పేసి 1 and 2 దగ్గర సబ్జెక్టే తయారు చేసుకొని 1 ఏం చూపేదలుచుకున్నాడో స్పష్టంగా చూపించుకుంటూ పార్ట్ 2 ఏం చూపేదలుచుకున్నాడో స్పష్టంగా చూపించుండు. అంటే ప్రొడక్షన్ అలా వెళ్తూ కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం వెళ్తూ 1కు 2కు పెద్ద గ్యాప్ కూడా ఇవ్వకుండా జస్ట్ 3 months 90 days కూడా గ్యాప్ రాలా, వెంటనే మళ్ళీ 2 కూడా రిలీజ్ చేసేసాడు. మనకు అంతకుముందు బాహుబలి వచ్చేసింది, పుష్ప వచ్చేసింది, ఎంత నిరీక్షణలు ఎంత ఉంది. సో చాలా వరకు అది నిజంగా కూడా టేకింగ్లో అవి పేరుకి 2 చిత్రాలే కానీ బాహుబలి 4 చిత్రాలు అంతగా టేకప్ చేశారని, చాలా ఎడిట్ అయిందని రకరకాల వాదనలు. సరే అది నిజమో అబద్ధం మనకు తెలియదు. ఏదైతే మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో అట్లా మనకు చూపించింది 2 parts. బాహుబలి 3 ఎట్లాగో రాలేదు. అలాగే దురంధర్ కూడా 1 and 2 తోటి ఆగిపోతుంది, కానీ 3 కూడా తీయొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అని చెప్పొచ్చు, లేకపోతే సినీ అభిమానులే ఇప్పుడు నిన్న జరిగినటువంటి నిన్నంటే దట్ మీన్ అంతకుముందు మన భారతదేశంలో జరిగినటువంటి బొంబాయి దాడుల్లో దావుద్ ఇబ్రాహిం క్యారెక్టరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ మాఫియాలో వాటి ఇతివృత్తంగా కూడా సినిమా చేస్తే ఈ తాడులో ఆ కోణంలో సినిమా చేస్తే బాగానే ఉంటుంది అనేది చర్చ జరుగుతుంది. కానీ వాస్తవానికి అయితే ఆదిత్య ధర్ డైరెక్టర్ అయితే వాటి గురించి ప్రస్తావిస్తున్నాడు, మ్యాక్సిమం ఉండదు. కాకపోతే ఈ ధురంధర్ లేదా ఈ జాతీయత భావత దృశ్య ఇంకొక డిఫరెంట్గా వెళ్తాడే కానీ దీని సీక్వెల్గా వెళ్తాడే అని మాత్రం చెప్పడానికి అవకాశాలు లేవు. దురంధర్ 2లో ఉన్నటువంటి దావుద్ ఇబ్రహీం క్యారెక్టర్ తీసుకొని దురంధర్ 3 కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు సార్. మరి నిజంగానే చేయొచ్చు అంటే ఎందుకు ఆయన ఆ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు దురంధర్ 3 గురించి? నార్మల్ గా 1, 2 హిట్ కొట్టగానే 3 గురించి ఆలోచించేస్తారు చాలా మంది. ఇంత హిట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు 3 గురించి ఆలోచించలేదు అంటారు డైరెక్టర్ గారు? మేబీ ఆయన వ్యక్తిగతం ఎలా ఉన్నా కూడా ఆయన చెప్పదలుచుకుంది దురంధర్ అనే ఆపరేషను, ఆ స్పై గురించి, ఆ స్పై కోణంలోనే. అంటే దురంధర్ అనే వ్యక్తి, ఆ స్పై అంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి వెళ్ళిన వ్యక్తి, అక్కడ ఏం చేశాడు, ఎలా చేశాడు, ఆ శాశ్వతమైన కార్యక్రమాలు, ఆ మాఫియాని ఎలా అంతమొందించాడు, ఉగ్రవాదుల యొక్క ఆట ఎట్లా ఆటగట్టించాడు అంతవరకు చెప్పదలుచుకున్నాడు. మేబీ అనుకున్నా మళ్ళీ ఈ ఉగ్రవాదులు లింక్ అయినటువంటి దావుద్ ఇబ్రహీం స్టోరీ తీసుకోవచ్చు. మీరు అట్లా చెప్పుకుంటే సినిమా స్టార్టింగ్లోనే దురంధర్లోనే కందహార్లో జరిగినటువంటి విమానం హైజాక్ ఉంది, ఆ ఎపిసోడ్ కూడా తీసుకోవచ్చు. అది కూడా సాహసోపేతమైనటువంటి ఎపిసోడే. సినిమా అంతా ఆల్రెడీ మనకు వచ్చేసింది కందహార్ సినిమా, దానికి సపరేట్ సినిమాలు కూడా వచ్చాయి. ఆ రోజు తిహార్ జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను విడిపించుకోవడానికి భారీ ఎత్తున కుట్రతోటి పాకిస్తానీ ఉగ్రవాదులు, ప్రేరేపిత ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి కందహార్కు తరలించి ప్రయాణికులను బందీగా పెట్టుకొని సుమారు నాకు గుర్తున్నంత వరకు 11-10 days బందీలుగా పట్టుకున్నారు అనుకుంటా. మేబీ ఎక్కువనే ఉంది నాకు గుర్తున్నంత వరకు. అప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇంటెలిజెన్స్ ఆ వ్యవస్థలో కీలక ఆఫీసర్ అయినటువంటి అజిత్ జోవెల్ గారు ఆ రోజుల్లో, అంటే దగ్గర 35-40 సంవత్సరాల కిందనే ఆ మీడియేషన్ అంటే భారత ప్రభుత్వానికి ఆ మిలిటరీ ఆపరేషన్కి ఆయన నేతృత్వంలోనే లాస్ట్ చివరికి బందీలను విడిపించేసి తీవ్రవాదులను అప్పచెప్పినటువంటి కార్యక్రమం ఉంటుంది. సో అది కూడా సినిమాగా చెయ్యొచ్చు. సో అది ఏదన్నా కూడా ఆ ప్రొడక్షన్ కంపెనీస్ వాళ్ళు చెప్పదలుచుకున్న మెసేజ్ ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయాన్ని మరి ఆ డైరెక్టర్ నిర్ణయించుకోవాల్సిన అవసరం. మరి డైరెక్టర్ గారు చూస్తుంటే ఒక సినిమా తీయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకున్నట్టే కనిపిస్తున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే డైరెక్టర్ ఆదిత్య ధర్ గారు ఇంకొక సినిమా తీయడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు అంటారా? ఒకవేళ మన తెలుగు హీరోల గురించి కూడా చాలా గాసిప్స్ అయితే వస్తున్నాయి సార్. మన తెలుగు హీరోలు కూడా ఇప్పుడు డేట్స్ అంత సులువుగా ఉండేలా కనిపించడం లేదు. మరి ఇంకొక సినిమా రావాలంటే ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవానికి ఒక సినిమా హిట్ కాగానే ఒక డైరెక్టర్కి, హీరోలకు అడ్వాన్స్ల మీద అడ్వాన్స్లు, ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా బాగా క్రేజ్ ఉన్నటువంటి డైరెక్టర్లో బాలీవుడ్ రేంజ్ కాదు, ఇండియా లెవెల్ మొత్తంలో కూడా ఇప్పుడు ఆదిత్య ధర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సినిమాని తొందరపడి కమిట్ అవ్వడం నా ఉద్దేశంలో. మళ్ళీ ఒక
మంచి సబ్జెక్టు వెతుకోవడం కోసం ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత దాని కాంబినేషన్ కోసం ఎదురు చూస్తాడేమో. ఇట్స్ మేబీ టేక్ టైమ్స్, మేబీ ఇంకా 6 నెలల వరకు క్లారిటీ ఉండకపోవచ్చు. అలా అయితేనే ఒక మెచ్యూరిటీగా నిర్ణయం తీసుకున్నాడని నేను అనుకుంటాను. సో ఏదేమైనా సరే ఆదిత్య అదే డైరెక్టర్ గారు అయితే అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు దురంధర్ 2 ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని. మరి ప్రేక్షకుల అభిమానుల కోరిక మేరకు మరి దురంధర్ 3 తీస్తారో లేదో వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.